బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని ఎన్నికలు కేవలం ప్రభుత్వాలను మార్చేందుకు మాత్రమే పరిమితం కావు. అవి దేశం వెళ్లే దిశను, రాజకీయ సిద్ధాంతాల బలాబలాలను, భవిష్యత్తు తరాల యొక్క పాలనా విధానాన్ని నిర్ణయిస్తాయి. ప్రస్తుతం 5 రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు అయితే అటువంటి కీలక ఘట్టానికే సంకేతంగా నిలుస్తా ఉన్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల యొక్క ఫలితాలు కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితం కాకుండా 2029 సార్వత్రిక ఎన్నికలకైతే బలమైనటువంటి పునాదిని వేయనున్నాయి. మరి 2024 లోక్సభ తీర్పు తర్వాత మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ 5 రాష్ట్రాల తీర్పు దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి మలుపుగా మారబోతూ ఉన్నాయి. మరి ఇది కేవలం ఒక ప్రాంతీయ పోరు కాదు, జాతీయ స్థాయిలో అధికారం ఎటువైపు మొగ్గుతుందో తేల్చే ఒక అగ్ని పరీక్ష. ఈ 5 రాష్ట్రాల పోరును ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా అత్యంత వ్యూహాత్మకంగా వ్యక్తిగత ప్రతిష్టగా అయితే భావిస్తూ ఉన్నారు. మరి 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అయితే విజయం సాధించడం ద్వారా అయితే ఖచ్చితంగా తమ నాయకత్వ పటిమ తగ్గలేదని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనికోసం కేంద్ర పాలక పక్షం అయితే ఖచ్చితంగా తన శక్తిని అంతటిని కూడా దారబోస్తూ ఉంది. ఇక ఏదైతే డజనుకు పైగా ముఖ్యమంత్రులు, వందలాది మంది పార్లమెంటు సభ్యులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మోహరించడం ఈ పోరు ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోందని చెప్పుకోవచ్చు. మరి ఇది కేవలం అధికారం కోసం జరుగుతున్నటువంటి పోరాటం మాత్రమే కాదు, మోదీ షా ద్వయం యొక్క ఎన్నికల యొక్క వ్యూహ రచన సామర్థ్యానికి పరీక్షగా పరిగణించబడుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను ఢీకొట్టడం బీజేపీకి పర్వతారోహణ వంటి సవాలుగా మారిపోయింది. 2021లో ఓటమి ఎదురైనప్పటికీ బీజేపీ తన యొక్క పట్టును కోల్పోకుండా ఈసారి 100కు పైగా స్థానాలనైతే సాధించి దీదీ కోటను బద్దలు కొట్టడానికైతే చూస్తూ ఉంది. మరి బెంగాల్ రాజకీయాల్లో హింస, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, స్థానిక సమస్యల మధ్య బీజేపీ తన యొక్క జాతీయ అజెండాను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లనున్న అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు అస్సాంలో వరుసగా 3వసారి విజయం సాధించి ఈశాన్య రాష్ట్రాల్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని అయితే నిరూపించుకోవాలని చెప్పేసి ఎన్డీఏ కూడా భావిస్తూ ఉంది. మరి ఈ 2 రాష్ట్రాల్లో కూడా వచ్చే ఫలితాలు బీజేపీకి జాతీయ స్థాయిలో మద్దతును కూడబట్టడంలో, ఇక పార్టీ శ్రేణులు అయితే ఉత్సాహాన్ని నింపడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. బీజేపీకి ఎప్పుడు ఒక అజేయమైన అడ్డుగోడగా నిలిచే దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళపైన ఈసారి మునుపెన్నడూ లేని విధంగా అయితే ఇక దృష్టి సారించారు. మరి ద్రవిడ సిద్ధాంతాలకు నిలయమైనటువంటి తమిళనాడులో ఇక ఏఐఏడీఎంకేతో బలమైనటువంటి కూటమి కట్టి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభావాన్ని అయితే తగ్గించాలని గట్టి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కేరళలో కూడా పాగా వేయడం ద్వారా అయితే ఖచ్చితంగా తనపైన ఉన్నటువంటి ఉత్తరాది పార్టీ అనే ముద్రనైతే చెరిపివేసి నిజమైనటువంటి జాతీయ ఆధిపత్యాన్ని సాధించాలని బీజేపీ ఆరాటపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక కేరళలో కనీసం అరడజను స్థానాలను గెలవడం ద్వారా అయితే ఖచ్చితంగా తన ఉనికిని చాటుకోవాలని చెప్పేసి వారైతే కనీసం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. దక్షిణాదిలో సాధించే ప్రతి చిన్న విజయం కూడా ఆ పార్టీకి భవిష్యత్తులో అయితే కేడర్ను విస్తరించడానికి పెద్ద ఊరటని కలుగజేస్తోంది. ఈ ఎన్నికల తీర్పు ఆధారంగా దేశ రాజకీయ భవిష్యత్తు రెండో భిన్నమైనటువంటి మార్గాల్లో అయితే వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ బీజేపీ ఈ రాష్ట్రాల్లో ఘన విజయం సాధిస్తే అది 2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక విజయ యాత్రలా మారుతుంది. మోదీ అజేయమైనటువంటి నాయకత్వం పైన నమ్మకం పెరగడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం మరింత శక్తివంతంగా మారబోతోంది. ఆర్థిక రంగంలో భారీ సంస్కరణలు, సాంస్కృతిక జాతీయవాదం, ఇక ఏదైతే కేంద్రీకృత ఆ పాలన వైపు అయితే దేశం మరింత వేగంగా అడుగులు వేస్తూ ఉంది. దీనివల్ల ప్రతిపక్షాలు మరింత బలహీనపడి ప్రాంతీయ పార్టీలు తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికైతే రక్షణలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికార యంత్రాంగం పైన పట్టు పెరిగే పాలనలో ఇక ఒక రకమైనటువంటి నిర్ణయాత్మక ధోరణి అయితే కనిపిస్తూ ఉంది.
అయితే ఫలితాలు వ్యతిరేకంగా వస్తే అది ఖచ్చితంగా బీజేపీకి భారీ రాజకీయ నష్టాన్ని అయితే కలిగజేస్తుంది. 2024లో ఎదురైనటువంటి స్వల్ప ఎదురు దెబ్బల తర్వాత ఇది రెండో పెద్ద దెబ్బ అవుతుంది. మరి అప్పుడు బీజేపీ తన యొక్క కేంద్రీకృత నాయకత్వ శైలిని అయితే పక్కన పెట్టి ఇక సంకీర్ణ రాజకీయాలకు తలొగ్గక తప్పదని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వంటి మిత్రపక్షాల ప్రాధాన్యత పెరిగే కేంద్ర ప్రభుత్వం ఇక ఖచ్చితంగా ఏదైతే అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ప్రాంతీయ ఆకాంక్షలకైతే ఎక్కువగా విలువలు ఇవ్వాల్సి వస్తుంది. మరి సిద్ధాంతాల కంటే కూడా సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా మారబోతాయి. మరి ఇది దేశ రాజకీయాల్లో ఒక కొత్త రకమైనటువంటి చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అధికార వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతోంది. మరి రాష్ట్రాల యొక్క హక్కులు ఏదైతే సామాఖ్య వ్యవస్థపైన అయితే చర్చ మళ్ళీ తెరపైకి వస్తోంది. మొత్తానికి 2026 ఎన్నికలు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉన్నట్లే తెలుస్తూ ఉంది. మరి ఇవి కేవలం సీట్ల యొక్క గణాంకాలు లేదా ఓట్ల శాతానికి సంబంధించినవి అస్సలు కావు. ఇవి దేశం యొక్క భవిష్యత్తు రాజకీయ గమనాన్ని నిర్ణయించే మైలురాళ్లుగా అయితే నిలవబోతా ఉన్నాయి. ఇక మోదీ సారథ్యంలోని బీజేపీ తన యొక్క ప్రభావాన్ని అయితే సుస్థిరం చేసుకుంటుందా, లేక ప్రాంతీయ శక్తులు తమ కోటలను కాపాడుకోవడానికి కొత్త రాజకీయ శక్తికైతే నాంది పలకబోతున్నాయా అన్నది మాత్రం మరి ఈ రకంగా అయితే తెలియబోతా ఉంది. మరి దేశ ప్రజల యొక్క తీర్పు ఎలా ఉన్నా కూడా అది 2029 వైపు వెళ్ళే ప్రయాణంలో అయితే ఖచ్చితంగా అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి మలుపుగా అయితే చరిత్రలో నిలిచిపోనుంది. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నాడిని పట్టుకోవడంలో అయితే ఏ పక్షం విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ ఎన్నికల రణం భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని శ్రీకారం చుట్టబోతోంది.